హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా మన డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మ్యాచింగ్ అయ్యేలా హెయిర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఇంకా ఈ క్లాత్ ఎట్లా అంటే ఒక 3 or 4 ఇంచెస్ వెడల్పుతోని ఒక 15 ఇంచెస్ పొడవుతోని క్లాత్ తీసుకోండి. ఇట్లా మీకు నచ్చిన కలర్ కానీ లేకపోతే మీరు ఏదైనా మ్యాచింగ్ తీసుకోవాలనుకుంటే మ్యాచింగ్ ఆ కలర్లో కానీ తీసుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మంచి మరల అనేది లోపలికి ఉండేలా చూసుకోవాలి. క్లాత్ ఇట్లా బ్యాక్ సైడ్ అనేది మనం దాని మీద కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా సూదిలో దారం పెట్టేసి ఇట్లా చిన్నగా ఒక్కొక్క నాట్ వేసుకుంటూ కార్నర్ మొత్తం తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా దూరం నుంచి వేయాలి. నాట్ అనేది కుట్టు అనేది కొంచెం దూరం నుంచి ఇట్లా వేసుకుంటూ పోవాలన్నమాట. ఇది చాలా ఈజీగానే కుట్టొచ్చండి. మనము ఏదైనా కుట్లు పోయినప్పుడు మనము డ్రెస్సెస్ కానీ దేనికైనా వేస్తాం కదా కుట్టు, సేమ్ అదే కుట్టు వేసుకుంటా ఇట్లా పోవాలన్నమాట. ఇంకొకసారి ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. ఏ కుట్టరాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి 2 సార్లు కుడుతూ ఉంటే ఇంకా ఇట్లా కుట్టడం మొత్తం అయిపోయాక ఈ కార్నర్ సైడ్ వచ్చేసి మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ ఇక్కడ ఇట్లా కార్నర్కి ఇట్లా పెట్టి దీన్ని రివర్స్ తీయాలన్నమాట. ఈ రివర్స్ తీయడం కూడా మనం పైపింగ్కి తీస్తాం కదా అట్లా అనమాట. లేకపోతే మనం నార్మల్గా దేనికైనా నాడాలు ఎక్కిస్తాం కదా అట్లానే దాన్ని ఆ పిన్నిస్ని లోపలికి అనాలి. లోపలికి అనేసి క్లాత్ దాని లోపలికి పెడితే ఇట్లా లాగాలన్నమాట. ఈజీగానే వస్తుంది ఇది. ఇంకా తర్వాత పిన్ తీసేసి ఒక్కొక్కసారి మొత్తం సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకున్నాక ఇవి నార్మల్గా 5 రూపీస్కి 20 ఏమో వస్తాయి, 20, 10 అలా వస్తాయి అనమాట. అట్లా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటాను నేను. ఆ ప్యాకెట్లోంచి ఒకటి తీసుకొని ఇది నాట్ ఉంటుంది, ముడి ఉంటుంది, ఆ ముడిని ఇట్లా తీస్తే వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ బ్యాండ్కి ఇప్పుడు మన పిన్ ఉంటుంది కదా, పిన్ అనేది ఒక కార్నర్కి పెట్టాలి. పెట్టేసి మనం హెయిర్ బ్యాండ్ కోసం స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇంకా ఆ కార్నర్ ఈ కార్నర్ కలిపి గట్టిగా ముడి వేసేయాలి. ముడి వేసేసి హెయిర్ బ్యాండ్ అంతా ఒకసారి మంచిగా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మీకు గట్టిగా ముడి వేయడం రాదనుకుంటే సూది తీసుకొని ఒక 2-3 స్టిచ్చెస్ బ్యాండ్ పైన స్టిచ్ చేయండి. అట్లా కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇట్లా తర్వాత ఈ ముడి వేసింది కొంచెం లోపలికి వెళ్ళేటట్టుగా ఆ కుచ్చులని సైడ్కి అనండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా 2 ఓపెన్స్ ఉంటాయి కదా 2 సైడ్స్. 1 సైడ్ ఏంటంటే క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసి లోపలికి అనేసి ఇంకో సైడ్ని దాని లోపలికి పెట్టేసేయాలి. ఇట్లా లోపలికి పెట్టేసి ఇంకా సూది తీసుకొని సన్నగా 2-3 కుట్లు వేయాలి. ఇంకా దీని మీద ఈ కుట్లు మాత్రం కొంచెం మన క్లాత్ను పట్టుకొని ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి. మొత్తం ఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేయాలి ఇక్కడ స్టిచ్చెస్ మాత్రము. ఇంకా వేసేసి లాస్ట్లో నాట్ వేసేయాలి. నాట్ వేసేసినాక ఇంకా అంతేనండి, కట్ చేసేయాలి థ్రెడ్. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఇలా హెయిర్ బ్యాండ్స్ని తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇలా మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఇంట్లోనే, మిషన్ కూడా అవసరం లేదండి. ఇట్లా చేత్తోని మిషన్ మీద కొడితే ఒక 2 minutes 3 minutesలో అయిపోతుంది. ఇట్లా చేతితో కుడితే ఒక 10 minutes అయిపోతుంది. ఇవి నేను లేటెస్ట్గా కుట్టినాయి అనమాట. చాలా కుట్టాను ఇంతకుముందు. నాకు కానీ మా పిల్లలకు కానీ డ్రెస్సులు కుట్టిన, బ్లౌజెస్ ఏమైనా స్టిచ్ చేసినా కూడా మిగిలిన క్లాత్తో ఇట్లా హెయిర్ బ్యాండ్స్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ దగ్గర ఒకవేళ మీ మ్యాచింగ్ క్లాత్ లేదనుకుంటే టైలర్స్ని మీరు ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటారో వాళ్ళని అడగండి. మిగిలిన క్లాత్ ఇవ్వమంటే ఇస్తారు కదా. ఇంకా తెచ్చుకొని మీరు కూడా ఇట్లా స్టిచ్ చేసుకోండి ఇంట్లోనే సూదితోని. మిషన్తో కూడా అవసరం లేదు. ఇట్లా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్